హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ వాస్తు సంఖ్య సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. హలో గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. నమస్తే అండి. గురుగారు, ఇప్పుడు లాస్ట్ వీడియోలో కల్వకుంట్ల కవిత గారు ఒక 3.5 months వరకు బయటికి వచ్చే ఛాన్సెస్ లేవు అని చెప్పారు. మరి ఆవిడ బయటికి ఎప్పుడు వస్తారు అంటారు? అసలు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా చెప్తారా? అంటే కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయినప్పుడు ఆవిడ జాతక పొజిషన్ చూసినప్పుడు 3.5 months వరకు కూడా ఆవిడ బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు. బట్ అప్పుడు కూడా రాకపోతే కనుక మనం ఒకసారి జూన్ ఎండింగ్లో ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది మనం విశ్లేషణ చేద్దాం అని చెప్పాం. ఓకే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి యొక్క జాతకం చూసినప్పుడు ఓకే 1/1/78 ఆవిడికి గురు మహర్దశ నడుస్తుంది. బట్ పెద్దగా యోగకారకంగా లేదు. ఆవిడ యొక్క జాతకం పరిశీలించినప్పుడు 110 రోజుల పాటు, అంటే ఎప్పుడైతే అరెస్ట్ అయిందో అప్పటి నుంచి 110 రోజుల పాటు వరకు కూడా చాలా టఫ్ పొజిషన్ ఉంది కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్సెస్ లేవు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మరి జూలైలో, అంటే మనం చెప్పింది సుమారుగా జూన్ ఎండింగ్ వరకు, జూలైలో ఆవిడ ఏమైనా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా అనే దాని మీద ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఈవిడికి జన్మ గురువుకి, అంటే జన్మ గురువు మిథునంలో ఉంది 6 degrees. ఓకే, గోచార గురువు ఇప్పుడు వృషభంలో ఉంది. అంటే జన్మ గురువుతో గోచార గురువు యొక్క సంబంధం ఏర్పడితే కొంచెం బలం చాలా అద్భుతంగా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పచ్చు. ఓకే, ఈ జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఆవిడకి మొన్న రీసెంట్గా ఆవిడ యొక్క కేసు కూడా వాయిదా జూలై 7వ తారీఖు వరకు వాయిదా పడింది. ఓకే, అంటే జూలై 7వ తారీఖు వరకు ఎటువంటి బెయిల్ వచ్చే ఛాన్సెస్ లేదు. ఈ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది, జూలై 7 తర్వాత 24వ తారీఖు లోపు ఓకే ఆవిడకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ 65 to 70% ఉన్నాయి. ఓకే, అంటే పూర్తిగా అద్భుతంగా యోగకారకంగా లేదు, బట్ 65 to 70% ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే బీఆర్ఎస్ శ్రేణులకు కానీ కేసీఆర్ గారికి కానీ చెప్పుకునేది ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారికి గురు బలం పెరిగితే ఓకే ఆ ఛాన్సెస్ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ జూలై తప్పిన తర్వాత డిసెంబర్ 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మళ్ళీ ఆమెకి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఏర్పడుతుంది. అంటే జూలై 24వ తారీఖు లోపు కనుక ఆవిడ బయటకు వచ్చే ఛాన్సెస్ 60 to 70%, 65 to 70%. బట్ ఇది కనుక తప్పితే డిసెంబర్ 1 నుంచి 12వ తారీఖు లోపు ఆమె బయటకు వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బీఆర్ఎస్ శ్రేణులకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా జాతకంలో ఎప్పుడైతే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏర్పడతాయో అప్పుడు దాన్ని ఇంకా ఏ విధంగా మనం పాజిటివ్గా మార్చుకోవాలి, ఎప్పుడైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏర్పడితే వాటి యొక్క తీవ్రతను ఏ విధంగా తగ్గించుకోవాలి అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఆమె జాతకంలో 65 to 70% ఆవిడకి ఛాన్సెస్ ఆర్ దేర్, అంటే గురుబలం కొంచెం ఉంది. అంటే బాగా అద్భుతంగా లేకపోయినా కూడా గురుబలం కొంచెం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఓకే గురుబలాన్ని పెంచుకుని ప్రయత్నం చేస్తే కనుక జూలై 24వ తారీఖు లోపు బయటకు వచ్చే ఛాన్సెస్ దేర్ 65 to 70%. ఇది తప్పితే మాత్రం డిసెంబర్లో మాత్రమే మళ్ళీ ఆమెకి చాలా గురుబలం పెరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు 85 to 90% ఆవిడ బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే, అంటే ప్రతి జాతకాన్ని మనం విశ్లేషించేటప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రాబ్లమాటిక్ పీరియడ్లో ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, మనకి ఎప్పుడైతే బలం పెరుగుతుందో, గ్రహాల యొక్క బలం పెరుగుతుందో దాన్ని ఏ విధంగా మనం దాన్ని ఇంకా పెంచుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ఈ విధంగా కనుక వాళ్ళు ప్రయత్నం చేస్తే కవిత గారికి జూలై 24వ తారీఖు వచ్చే ఛాన్స్ ఉంది, లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గురుబలం పెంచుకుంటే. లేకపోతే మాత్రం మళ్ళీ డిసెంబర్లోనే ఆవిడ యొక్క జాతకం ప్రకారం ఆ బలం పెరిగేది. సరే గురుగారు, కవిత గారి జీవితంలో ఆవిడ జైలు జీవితం అనేది ఏ రోజు ముగుస్తుందా అని మీరు చెప్పారు. సో వేచి చూద్దాం అప్పటి వరకు. ఓకేనమ్మా. నమస్తే. హరి ఓం శివ.